నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు సినీ ప్రముఖులు కావచ్చు వరుసగా శుభాకాంక్షలు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే సినీ రంగానికి చెందినటువంటి చాలా మంది ప్రముఖులు ట్వీట్లు చేయడం కూడా మనం చూసాం. నిన్న ఫలితాలు వెలువడగానే ఆర్జీవీ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు టీడీపీ కూటమికి శుభాకాంక్షలు చెప్తూ. అయితే ఈ రోజు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి ఇంత అఖండ మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ కూటమికి అలాగే తన కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున ఆయన విశేష తెలుపుతూ ట్వీట్ అయితే చేయడం జరిగింది. మరి ట్వీట్ వెనుక ఉన్న అర్థం ఏంటి, మరి ఎలా చూడొచ్చు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. సార్, ఎప్పుడైతే టీడీపీ కూటమి గెలిచిందో చాలామంది సినీ రంగానికి చెందిన వాళ్ళు శుభాకాంక్షలు చెప్పడం, ట్వీట్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఏ ప్రభుత్వం అయినా గెలిస్తే కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు ట్వీట్ చేస్తూనే ఉంటారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సినీ రంగం ఎంత కుదేలైంది, ఎంత ప్రముఖులు కూడా ఎంత ఇబ్బంది పెట్టారు ఆయన అని కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసాము. అయితే మరి ముఖ్యంగా మొన్నటి వరకు వైసీపీకి సపోర్ట్గా నిలిచినటువంటి ఆర్జీవీ కూడా నిన్న కూటమికి శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా ఈ రోజు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇందాక స్పందించి ట్వీట్ చేయడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పడం. సో ఎలా చూడవచ్చు అంటారు సార్ ఇవన్నీ? ఇలాంటి చారిత్రక ఘట్టాలు యుగానికి ఒకసారి జరుగుతూ ఉంటాయమ్మా. అలాంటి యుగానికి ఒకసారి జరిగే చారిత్రక ఘట్టాల్లో పాలు పంచుకోవటం అనేది కూడా పూర్వజన్మ సుకృతం అని ఉంటుంది. అది ఉండాలి ఎవరికైనా. ఇలాంటి ఘన విజయాలు చరిత్ర తిరగరాసినప్పుడు అనేక రంగాల నుంచి ప్రముఖులందరూ కూడా స్పందించడం, అభినందించడం జరుగుతుంది. అలా ఎంతోమంది సినిమా రంగమే కాదు, పారిశ్రామిక రంగం, వ్యాపార రంగం, పాత్రికేయ రంగం, అన్ని రంగాల వాళ్ళు కూడా స్పందిస్తారు. ఇది ఒక చారిత్రక ఘట్టం కాబట్టి ఇది పరిమితమైన వ్యక్తులకు సంబంధించి కాదు. తర్వాత ఒక పరిమితమైన వ్యక్తులతో ఈ ఘన విజయం జరగలేదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ నడుం కట్టుకున్నారు, అందరూ భాగస్వాములు అయ్యారు. భాగస్వాములు అయిన వాళ్ళు అదృష్టవంతులు. కనీసం దూరంగా ఉండి మంచి కళ్ళతో చూసిన వాళ్ళు కొంత అదృష్టవంతులు. ఈ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నా కళ్ళు మూసుకునేవాడు దురదృష్టవంతుడు. కాబట్టి మనం రకరకాల కోవలకు చెందిన వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఈయన అభినందించడం, అందరితో పాటు ఈయన కూడా అభినందించాడు, సంతోషం. నేను ఎందుకు చెబుతున్నా అంటే, నేను 45 ఏళ్ళుగా ఈ పత్రికా రంగంలో ఉన్నాను. 79 నుంచి ఉన్నాను. 82లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, ఇప్పుడు ఇవాళ చెబుతున్న ఫస్ట్ టైము నేను ఈనాడు జిల్లా రిపోర్టర్గా ఉండటం వలన ఆ రోజు తెలుగుదేశానికి ఇంత యంత్రాంగం లేదు. ఆ రోజు జిల్లాల్లో ఎమ్మెల్యేల ఎంపీ కూడా ఈనాడు పత్రికే చేసింది. అది ఆయా జిల్లాల రిపోర్టర్లుగా మేము చేసినప్పుడు కూడా వాటిల్లో మేము రామారావు గారితో వ్యక్తిగతంగా చర్చించాము. తర్వాత రామారావు గారు జిల్లా యాత్రలకు వచ్చినప్పుడు ఆ ప్రచార రథంకి వెళ్ళి మేము ఆ జిల్లాకు సంబంధించిన బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళం. ఆయన అంతకన్నా అద్భుతంగా దాన్ని అవగాహన చేసుకుని బ్రహ్మాండంగా ప్రజలను మెప్పించే విధంగా ఆయన మనసులో కూడా రికార్డ్ చేసేసుకున్నాడు. ఏ జిల్లాకి సంబంధించిన ఏ సమస్యని కూడా ఆయన ఏదో చెవులతో విని నోటితో మాట్లాడటం కాదు, మైండ్లో ఐరన్ శిలాక్షరాలుగా రాసుకున్నాడు. అలా ప్రతి జిల్లా గురించి ఆయన అంత రికార్డ్ చేయబట్టే తెలుగుదేశానికి ఇంత పునాది పడింది. ఇవాళ కూడా ఆ పార్టీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతోమంది పార్టీ మీద అలిగినా, రకరకాల వాళ్ళు సహకరించకపోయినా పార్టీ మాత్రం దాని పురోగతిని ఆపలేదు. ఉండవాళ్ళని కలుపుకుని వెళ్ళిపోయింది తప్ప రాని వాళ్ళని పిలవలేదు లోపలికి. వచ్చేవాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు. అట్లా ఈ ప్రయాణం సాగింది. కాబట్టి మేము కూడా ఎందుకు గర్విస్తామంటే, రామారావు గారు లాంటి వ్యక్తితో నేను ఉన్నా కాబట్టి ఆయనతో కొన్ని ఎంపిక విషయంలో కొన్ని మార్పులు చేర్పుల మీద కూడా చర్చించా. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనిషిలో అవతల వ్యక్తి ఎంత చిన్న వయసులో వ్యక్తి అయినా, హోదాలో చిన్న వ్యక్తి అయినా కూడా అవతల వ్యక్తిలో ఉండే ఒక దైవాన్ని చూస్తాడు మనిషిలో. అది రామారావు గారి ప్రత్యేకత. చాలామంది రామారావు గారు అంటే అహంభావం అనుకుంటారు. అహంభావం కానే కాదు, ఆయన జీవితంలో సాధించాడు. ఎందుకు సాధించి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అందరి పూజా మందిరాల్లోకి వెళ్ళాడు, అందరి ఆత్మల్లోకి వెళ్ళాడు, అంతే తప్ప అందరి తల మీద ఎక్కల. అందుకనే ఆయన్ని పదే ప్రజలు ఇవాళ కూడా మన్నం చేసుకుంటున్నారు. తెలుగుదేశం అనే పేరు చాలామంది పార్టీలు పెట్టిన 5 ఏళ్లలో 6 ఏళ్లలో కూడా మార్చుకున్నారు. ఈ తెలుగుదేశం పేరు ఎప్పుడో 42 ఏళ్ల క్రితం 43 ఏళ్ల క్రితం పెట్టారు. ఇవి మార్చాల్సిన అవసరం లేదు, ప్రజల గుండెల్లో ఉంది. నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్లో అంత విజయం సాధిస్తే హైదరాబాదులో ఎన్నిసార్ల యువత బయటకు వచ్చి మనందరం కూడా చూసాం. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వచ్చి
ఆ విజయోత్సవాలు చేసుకున్నారు. దానికి ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఎవరు ఆహ్వానించలేదు. పోలీసులు ఆపుతున్నా కూడా పోలీసులతో ఎంతో మర్యాదపూర్వకంగా మేమేదో ఆనందంగా చేసుకుంటున్నాము, మేము చట్టాన్ని ఎక్కడ మేము భంగం కలిగించమని 2 చేతులు ఎత్తి ఈ వేడుకుని మీరు కూడా ఇదిగో ఇక్కడ కూర్చోండి, మేమేమైనా అల్లరి చేస్తే మీరు చూడండి అని బాణసంచాలు కాల్చుకున్నారే తప్ప స్వీట్లు పంచుకున్నారు, వాళ్ళకు కూడా తినిపించారు. అట్లాగే పోలీసులతో చెప్పి అయ్యా మేము వెళ్తున్నాము మీరు కూడా వెళ్ళండి అని అంత మర్యాదపూర్వకంగా వచ్చారు. అలాంటి క్రమశిక్షణ ఆ రోజున ఆయన పెట్టబట్టి ఇవాళ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈయన కూడా మనవడు ఎన్టీ రామారావు గారికి ఈయనేమి తర్వాత ఆయన పోలికలతో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన ట్వీట్ నేను కూడా చూశానమ్మా. ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, పురంధరేశ్వర గారి దగ్గర నుంచి అందరిని, బాలకృష్ణ బాబాయ్ బాలకృష్ణని అందరిని పేరున భరత్ గారు బాలకృష్ణ గారు చిన్నల్లుడు వీళ్ళందరినీ పేరున రాసుకొచ్చాడు. నేను చూశాను, అభినందించాను. అలాంటి ఘట్టంలో కూడా మా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎన్టీ రామారావు గారి పోలికలతోనూ అంశతో పుట్టిన వ్యక్తి మొన్నగా ఎప్పుడు కూడా ఆయన తెలుగుదేశంతో కనుక ప్రయాణం కొనసాగించి తెలుగుదేశానికి మా తాతగారు పెట్టిన పార్టీ ఇది, నేను కూడా ఎప్పుడు నా చిరకాలం కూడా దీంట్లో ఉంటాననే ఒక నిర్ణయం తీసుకుని కొనసాగితే అభినందించాల్సిన విషయమే తప్ప ఇందులో తప్పు పట్టేది ఏం లేదు. అలా ఉండాలి కూడా. ఎందుకంటే సొంత తాత ఆయన ఒకప్పుడు చెప్పాడు కూడా, నేను నా తాత పార్టీ నేను ఎప్పుడూ వదలని కూడా చెప్పాడు. మరి ఎందువల్ల ఈ మధ్య మరి ఆయన షూటింగ్లు బిజీగా ఉండటం వల్ల ఏదో కానీ ఇలాంటి చరిత్ర ఘట్టంలో కనుక ఆయన కూడా పాల్గొని ఉంటే వీళ్ళందరినీ అభినందించడం సరే, పాల్గొని ఉంటే ఆయన కూడా ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేది. జూనియర్ ఎన్టీఆర్ 2024లో వచ్చిన ఒక విపత్తు, అంటే ఇది ఒక రకంగా పార్టీకి మళ్ళీ పునర్జన్మ. ఒక నరకాసుర వధ జరిగింది. ఈ నరకాసుర వధలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నాడనే ఒక చరిత్రక లిఖిత అక్షరాలతో ఉండిపోయేది చరిత్రలో. అలా ఉండాలి కూడా. ఎందుకంటే రక్తం, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. అలా ఎప్పుడైనా సరే తాతగారు పెట్టిన పార్టీలో ఏది వచ్చినా కూడా నేనున్నాను అని ముందుకు దూకాల్సిన బాధ్యత వాళ్ళ 3వ తరం అందరి మీద ఉంది. 4వ తరం ఉంటే 4వ తరం మీద కూడా ఉంది. ఎవరైనా మనం కూడా మన కుటుంబాల్లో కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు తాత పెట్టిన బిల్డింగ్ ఒకటి కట్టాడు, లేకపోతే తాత ఇది చేశాడు, గుడి కట్టాడు, మనం 3వ తరమైనా 4వ తరమైనా దీన్ని పునరుద్ధరించుకోవాలని ఎలా అయితే ఉంటామో అది ఆ పార్టీ అనేది ప్రజలందరిది అయినప్పటికీ దానికి ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు కుటుంబ సభ్యులుగా ముందు ఆళ్ళు దూకాలి. ప్రజలందరూ కూడా దూకుతారు. ఇప్పుడు దూకి చూపించారు కదా. రాష్ట్ర ప్రజలందరూ కూడా రామారావు గారు పెట్టిన పార్టీని మేము పానివ్వము, ఆ పరిపాలన కావాల్సిందే. అది ఎవరన్నా కానీ చంద్రబాబు గారు ఉంటారా, లోకేష్ గారు ఉంటారా కాదు, తెలుగుదేశం ముఖ్యం. అది ఎవరిమైనా కూడా గర్వించాల్సిన అంశం. మేము కూడా ఇప్పుడు 1982లో మేము చేసిన దానికి ఇవాళ ఇంత గర్వకారణంగా నేను కెమెరాల ముందు చెబుతున్నానంటే మరి ఆయనతో వ్యక్తిగతంగా కలిసిన సందర్భాలు ఇప్పటికీ కూడా నా కళ్ళల్లో మెలుగుతున్నాయి. ఆయన చూపిన ఆదరణ కానీ, ఆయన చూపిన శ్రద్ధ కానీ, ఇవన్నీ కూడా ఒక చరిత్రక ఘట్టం. ఇది కూడా ఈ 24 నిజంగా దీపావళి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రేపు రాబోయే దీపావళి డబుల్ ధమాకా. 2 నవనరకాసురుని కూడా వధించారు ఇప్పుడు.